తులారాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కొంత ఇబ్బందులు కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీ ఖర్చులను కూడా జాగ్రత్తగా నియంత్రించుకుంటూ వ్యవహరిస్తూ ఉండాలి. అంచనాలు కూడా తారుమారవుతూ ఉంటాయి. కొన్ని రకాల అప్పులు చేయవలసినటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతుంటాయి. మీరు ఈ వారం ఏ పని చేయబోతున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాటి వలన ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా లేవా అనేటటువంటి సమీక్షలు కూడా మీరు చేస్తూ ఉండాలి. మీరు ఏ సందర్భంలో కూడా ఈ వారం అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో లౌక్యంగా తెలివిగా వ్యవహరిస్తూ అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క మాట తీరు కొంతమందికి ఇబ్బందులను కూడా కలగచేస్తుంది. కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా వదిలేయండి. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలను మీరు ప్రాధాన్యతగా తీసుకుంటే వాటి వలన మీరే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సందర్భంలో దంపతుల మధ్య కీలకమైనటువంటి విషయాలు చర్చకు వస్తుంటాయి. అకారణమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తగా సామరస్యపూర్వకంగా మీ యొక్క కుటుంబ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మీ యొక్క ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. మితముగా మాట్లాడండి. ప్రేమగా, ఆప్యాయతగా, అభిమానంగా వ్యవహరిస్తూ అన్ని రకాల సమస్యలను సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో కొన్ని కీలకమైనటువంటి వార్తలు కూడా మీకు తెలుస్తుంటాయి. అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ వారం మీరు ఆహ్వానాలు కూడా అందుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాల విషయంలో ఏమాత్రం కూడా మీరు జాగ్రత్తగా ఉండకూడదు. అలాగే సందర్భానుసారంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. విద్యార్థులకు ఈ వారం లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి. తులారాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో వరసిద్ధి వినాయక స్వామి వారిని పూజించటము, నమస్కారం చేసుకోవటం మంచిది. అలాగే గణపతి స్వామి వారి యొక్క అష్టకమును పారాయణం చేయటము, స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం అనేది చాలా మంచిది.